హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా. చాలా అంటే చాలా టేస్టీగా థిక్ గ్రేవీతో మనకి అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎక్కువ హడావిడి లేకుండా ఇట్టే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు ఆ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం అయితే ఇక్కడ ఒక 2 ఉల్లిపాయలని, పెద్ద సైజు ఉల్లిపాయలని పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక 10 బాదం పప్పులు, ఒక 10 జీడిపప్పులు, మసాలాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఒక 10 వరకు మిరియాలు, ఒక బగారాకు, ఒక 3 ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చి, ఒక 3 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి ముక్కలు, కొత్తిమీర కూడా అన్నీ రెడీగా పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఒక 250 గ్రామ్స్ అయితే పన్నీర్ తీసుకున్నానండి. తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో హోల్ గరం మసాలా అంతా వేసేసుకోవాలి. ఇందులోనే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ముందుగానే తీసి పెట్టుకున్నాం కదా, జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసుకోవాలి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఇంకొచ్చేసి కొత్తిమీర, పచ్చిమిర్చి ఇక్కడ నేను ఒక 3 వరకు తీసుకున్నాను. ఎండుమిర్చి కూడా ఒక 3-4 వరకు ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అలాగే అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని ఈ ఆయిల్లో ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. మరీ ఎక్కువసేపు కాదు. మూత పెట్టేసుకొని చక్కగా మనం ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్లో మగ్గించేసుకుందాము. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాము. ఒక 2 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. కర్రీ మటుకు మనకు థిక్ గ్రేవీతో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇదంతా ఒకసారి ఇలా కలుపుకున్నాక ఒక కప్పు వరకు చిక్కటి పాలు యాడ్ చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను. ఏ కప్పుతోనైతే పాలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ కూడా వేసేసుకున్నాక మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసి ఉల్లిపాయ ముక్కలు, అలాగే టమాటా ఇవన్నీ మెత్తబడేదాకా మగ్గించేసుకోవాలి. మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించేసుకోండి. ఇక్కడైతే చక్కగా ఉల్లిపాయ ముక్కలు, అలాగే టమాటా, మనం వేసుకున్న జీడిపప్పు, బాదం అన్నీ సాఫ్ట్గా మగ్గిపోయినాయి. చూసారు కదా. ఇలా మగ్గిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కొంచెం చల్లారాక మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను ఇలా గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి, కొంచెం బటరు కలిపి వేసుకోండి. మీరు కావాలనుకుంటే మొత్తం బటర్తోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే నెయ్యితోనైనా ఆయిల్తోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా బటరు, కొంచెం నెయ్యి తీసుకొని ప్యాన్లో వేసుకొని అది కొంచెం వేడయ్యాక ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసేసుకోండి. ఒక నిమిషం పాటు చక్కగా చిన్న మంట మీద కలుపుకుంటూనే ఫ్రై చేసేసుకోవాలి. మన కారమును అలాగే పసుపు ఆయిల్లో ఇలా ఉడకాలండి. ఇదంతా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, ఉల్లిపాయ ఇదంతా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా వేసేసుకొని కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. అడుగంటుద్ది కాబట్టి కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలండి. ఒక 3 నిమిషాలైనా చిన్న మంట మీద పెట్టుకొని కుక్ చేసుకోండి. అది కూడా కలుపుతూనే ఒక 3 నిమిషాల తర్వాత అయితే దీంట్లోకి ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసేసుకోండి. మీకు గ్రేవీ అనేది కొంచెం పల్చగా కావాలంటే వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. చిక్కగా కావాలనుకుంటే వాటర్ కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ టమాటాలు మగ్గించుకునేటప్పుడు వేసుకున్నాం కదా, చూసుకొని సాల్ట్ అనేది వేసుకొని ఇదంతా కలిపేసి మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందామండి. ఈ లోపలైతే ఇక్కడ పన్నీర్ని అయితే కట్ చేసేసుకుందాము. ఇక్కడ నేను తీసుకున్న పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే ఇంకా కొంచెం చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకొంచెం పెద్ద సైజు ముక్కలుగా అయినా కట్ చేసేసుకోవచ్చండి. కావాలనుకుంటే వీటిని ఫ్రై చేసుకొని అయినా చక్కగా మనం కూరలో వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా ఇలా వేసేసుకోవచ్చు. ఇక్కడ పన్నీర్ ముక్కలన్నిటిని ఇలా కట్ చేసేసుకున్నాను కదా. ఇంక ఇప్పుడు వచ్చేసి ఒక్కసారి అయితే కలుపుకుందాము. మనకు గ్రేవీ కూడా చక్కగా ఉడికిపోయింది. చూసారు కదా ఎంత థిక్గా ఎలా వచ్చిందో. గ్రేవీ అనేది నిజంగా చాలా కమ్మగా ఉంటుందండి. ఇదంతా ఒకసారి కలుపుకున్నాక ఇంక ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నీ వేసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే చక్కగా నెయ్యిలో వేయించైనా వేసుకోవచ్చండి, లేదంటే బటర్లో వేయించుకొనైనా వేసుకోవచ్చు. నేనైతే ఇలా పచ్చిగానే వేసేసుకుంటున్నాను. పన్నీర్ ముక్కలు మొత్తంగా వేసేసుకొని ఇంక ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసేసుకుందామండి. చక్కగా పన్నీర్ ముక్కలకి గ్రేవీ అంతా పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకెక్కువ టైం అవసరం లేదు మనకి. మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము.
ఒక 2 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడైతే మనకి పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకిప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని, ఇంకిప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. మీరు కావాలి అనుకుంటే వైట్ రైస్‌లోనైనా, బగారా రైస్‌లోనైనా, ప్లెయిన్ బగారా రైస్ చేసుకొని, ఆ బగారా రైస్‌లో వేసుకొని తిన్నా చాలా బావుంటుంది. ఇక్కడొచ్చేసి నేను ప్లెయిన్ బగారా రైస్ అయితే ప్రిపేర్ చేశానండి. చక్కగా బాస్మతి రైస్‌తోని వేడి వేడిగా బగారా రైస్, అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న బటర్ మసాలా కర్రీ అయితే వేసేసుకుంటున్నాను. పన్నీర్‌తో చేసుకున్నాం కదా! చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మరి మీకు నచ్చిందా? నేను చూపించిన విధంగా అయితే ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. వేడి వేడిగా బగారా రైస్, అలాగే పన్నీర్ కర్రీ, ఇంకా ఉల్లిపాయతో సర్వ్ చేసుకొని తింటుంటే మటుకు చాలా బాగుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.